హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని భూమి సరిశ్చంద్ర దగ్గరికి వచ్చి నిలదీస్తుంది. ఏంటి నాన్న, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అని చెప్పి అంటుంది. దానికి నేనేం చేశాను భూమి అని అంటాడు ఏమీ తెలియనట్టు సరిశ్చంద్ర. దానికి భూమి అంటుంది, నా మెడలో తాళి పడడం కోసం నువ్వు శారదా వదిన మెడలో తాళి తెంపాలని చూసావు. నువ్వు ఇంత నీచంగా ప్రవర్తిస్తావని నేను అనుకోలేదు అని చెప్పి అంటుంది. దానికి శరశ్చంద్ర అంటాడు, నువ్వు ఆ గగన్ని తప్ప ఇంకెవరినన్నా ప్రేమించి ఉంటే నేను వాళ్ళని హ్యాపీగా నీకు ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళ కాలు కడిగి నీళ్ళ నెత్తి మీద చెల్లుకునేవాడిని భూమి అని చెప్పి ఎమోషనల్గా చెప్తూ ఉంటాడు. నువ్వు పెళ్లి చేసుకుని ఆ గగన్తో వెళ్ళిపోతే నేను చూడడానికి కూడా ఆ ఇంటికి రాలేను, కాబట్టి నువ్వు వాడిని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి అంటాడు శరశ్చంద్ర భూమితో. దానికి భూమి అంటుంది, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు నాన్న. నేను అమ్మని నాన్నని ఇద్దరిని కలిపి నీలోనే చూసుకున్నాను అని చెప్పి అంటుంది భూమి. దానికి నువ్వు నా బంగారు తల్లివి భూమి, అందుకే నాకు ఇష్టం లేని వాళ్ళకి పెళ్లి చేయడం ఇష్టం లేదు నాకు అని చెప్పి అంటాడు. దానికి భూమి ఏమీ అర్థం కానట్టు అలా చూస్తూ ఉండిపోతుంది. నువ్వు ఆ గగన్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా నాకు ఇష్టమే, అందుకే నువ్వు ఆ గగన్ని పెళ్లి చేసుకోవద్దు భూమి అని చెప్పి శరశ్చంద్ర భూమిని బతిమాలుతూ ఉంటాడు. అక్కడ చూస్తే గగన్ వాళ్ళ అమ్మకు జరిగిన దానికి అంతా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి కృష్ణప్రసాద్ అలా సూసైడ్ అటెంప్ట్ చేశాడు అని చెప్పి ఎందుకు అలా జరిగిందని ఆలోచిస్తూ ఉంటాడు. శారద గుడిలోని పూజలు చేసి మొక్కులు తీర్చుకొని కేపీని కాపాడిందని తెలుసుకొని గగన్ ఇంకా ఆలోచిస్తూనే ఉంటాడు. మా అమ్మ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని చెప్పి మీరా శారదకి థ్యాంక్స్ చెప్తుంది. కేపీని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న తర్వాత కాపాడిందని చెప్పి చెర్రీ కూడా వాళ్ళ పెద్దమ్మ కాసి చూస్తూ ఉంటాడు. వాళ్ళ పెద్దమ్మ చేసిన దానికి శారద హాస్పిటల్కి వచ్చి కృష్ణప్రసాద్ నుదుటిని కుంకుమ పెట్టి మొక్కులు తీర్చుకున్నాను అని చెప్పి అంటుంది. దానికి కృష్ణప్రసాద్ ఏమీ చేయలేక ఏడుస్తూ ఉండిపోతాడు. శారద కూడా అలా చూస్తూ ఉండిపోతుంది.